సహకరించిన జిల్కర్ శ్రీనివాస్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నల్లా సూర్యప్రకాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఏదేమైనా 10 నిమిషాలలో మనం ఈ కార్యక్రమం ముగించుకుంటాం. ఇప్పుడు ఆనందాచారి గారు తర్వాత రచయిత స్పందన ఉంటుంది కాబట్టి త్వరితగతినే ముగిద్దాం. సభాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మిత్రులారా, వాస్తవంగా ప్రతిఘాత విప్లవ శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయంగా కార్యక్రమం రూపొందించబడాలి. ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉందంటే కారంచేడు దగ్గర నుంచి, కారంచేడు కానీ, పదిరికుప్పం కానీ, చుండూరు కానీ, వివిధ చోట్ల, అదేవిధంగా బిఎస్పి కానీ, చివరికి బిఎల్ఎఫ్ కానీ, ఇవన్నీ పోరాట కార్యక్రమాలన్నీ కూడా ఫోటో మాత్రం అంబేద్కర్ ఉంటుంది. పోరాటాలన్నీ వర్గ పోరాటాలు. కారంచేడు దగ్గర నుంచి ఈ రోజు వరకు వర్గ పోరాటాలు. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అన్వయించుకొని దానికి అనుగుణంగా అంబేద్కరిజం, మార్క్సిజాన్ని కలగలిపి పోరాటం చేయాల్సినటువంటి శక్తులు ప్రతిదానికి వర్గ పోరాటమే అయినటువంటి పరిస్థితి. అందుకని ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, కారంచేడు ఉద్యమం కానీ, చుండూరు ఉద్యమం కానీ, పదిరికుప్పం కానీ, తర్వాత వచ్చినటువంటి బిఎస్పి కానీ, ఈ ఉద్యమాల మీద మార్క్సిస్ట్ ప్రభావమే ఎక్కువ ఉంది. ఆ మార్క్సిస్ట్ ప్రభావం వల్ల ఏమైందనంటే ఈ చనిపోయిన వ్యక్తులకు అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, వాళ్ళకు సంబంధించిన చనిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్యమమే ఉంది. కానీ ప్రత్యామ్నాయంగా ఆ జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా, ఆ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి మీద ఒక వర్ణ పోరాటం లాంటి కార్యక్రమం జరగలేదు. ఎందుచేతంటే ఇవాళ తెలుగు ప్రజల మీద కమ్యూనిస్టుల ప్రభావమే ఎక్కువ ఉంది. కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉండడం మూలాన భారతీయ జనతా పార్టీకి లేదా ఈ ప్రతిఘాత శక్తులకు ప్రత్యామ్నాయంగా మనం కార్యక్రమాన్ని రూపొందించలేకపోతున్నాం. ఇంతకుముందే సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ అవి పెరుగుకుంటూ వస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమం ఏదైతే ఉందో తగ్గుకుంటూ వస్తుంది. దానికి కారణం ఏందని మనం సమీక్షించుకునే పరిస్థితిలో లేము. నిజంగా సమీక్షించుకునే పరిస్థితి ఉంటే అసలు కమ్యూనిస్టులే విజయవంతం అయితే దళిత ఉద్యమాలు రావు, బిఎస్పి రాదు. ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా వివిధ సంఘాలు వచ్చే పరిస్థితి లేదు. రాములు గారికి నేను అభినందనలు చెప్తున్నాను. ఆయన కానీ చంద్రకుమార్ గారు కానీ బాంబేలో వెళ్ళినప్పుడు రణదీవే ఆయన చెప్తున్నాడు, ఈ సంఘాలు ఏవైతే బ్యాంక్ సంఘాలు ఉన్నాయో, ఎల్ఐసి సంఘాలు ఉన్నాయో, ఈ సంఘాలలో మన సంఘాల నుంచి విడిపోయి కుల సంఘాలు ఎందుకు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సమస్యల్ని మనం అడ్రస్ చేస్తలేము కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన సంఘాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఇది 87లో. మరి 87 నుంచి 2024 వరకు మరి ఏం సమీక్షించుకున్నారు, ఏం పరిణామాలు జరిగినాయి? ఇది ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించకపోతే విజయవంతమయ్యేటువంటి అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పెద్ద ఎత్తున రూపాయి పావులా ఈ
దేశమంతా ఒక ఉద్యమం తీసుకొస్తున్నప్పుడు కాన్షీరామ్ గారు, ములాయం సింగ్ గారు ఒక నినాదం ఇచ్చారు. ములే ములాయం కాన్షీరామ్ అవావో గాయ జై శ్రీరామ్. రాముడి గురించి చర్చ జరుగుతుంటే మేమిద్దరం కలిసినాం, ఇక రాముడు ఎక్కడున్నాడు, గాల్లో కలిశాడు. ములాయం కాన్షీరామ్ కలిశారు, గాల్లో కలిశాడు జై శ్రీరామ్ అని నినాదం. అటువంటి నినాదము కమ్యూనిస్టులుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? కమ్యూనిస్టులు మాట్లాడుతుంటే ఇది ఏ చైనా సిద్ధాంతమో ఏ రష్యా సిద్ధాంతమో అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అంబేద్కర్ ఐడియాలజీని కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకుపోతే అనేటువంటి దమ్ము ధైర్యము ఈ ప్రతిఘాత విప్లవ శక్తులకు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇది జరగకపోవడం మూలానే ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమము తగ్గుకుంటూ వస్తుంది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సమయం లేదంటున్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఖచ్చితంగా శ్రీనివాసరావు వంటి వ్యక్తి కానీ రాములు గారు కానీ నిజంగా సమీక్షించవలసిన అవసరం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకు వైఫల్యం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఎందుకు పెరుగుతుంది, దీన్ని మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంతకుముందు వేరే గారు అన్నారు, మరి ఆయన ఎట్లా అన్నారో నాకు తెలుసలేదు. అంబేద్కర్ తర్వాతనేమో వీళ్ళందరూ కూడా అవసరం అనుకుని అంబేద్కర్ వీళ్ళు అవసరం లేదన్నట్టు మాట్లాడారు. ఈ ఉద్యమానికి కమ్యూనిస్టులు అనలేదా? ఒకవేళ అనకపోతే నేను ఆ మాట ఉపసంహరించుకుంటున్నాను. అలా అనకపోతే కానీ కమ్యూనిస్టులు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓన్ చేసుకోకపోతే మాత్రం భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎదిగేటువంటి అవకాశం లేదు. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఖచ్చితంగా చేయాలి. రెండోది ఏంటంటే మనువాదాన్ని అర్థం చేసుకోకపోతే, ఇవాళ చంద్రకుమార్ గారు మనువాదం మీద నేను పుస్తకం రాస్తున్నా అని చెప్తున్నారు. ఈ మనువాదాన్ని అర్థం చేసుకొని మనువాదం మీదనే కమ్యూనిస్టులు పుస్తకాలు రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఎవరో చెప్పారు, పరిపూర్ణ అంబేద్కరిస్ట్ కావాలంటే మార్క్సిజం చదవాలని. దానికి రేరు అని అంటుండే, పరిపూర్ణ మార్క్సిస్ట్ కావాలంటే అంబేద్కరిజాన్ని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కరిజం అంటే ఖచ్చితంగా బుద్ధుని దగ్గర నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ మహానుభావుల ఈ మహాపురుషుల యొక్క చరిత్రలన్నిటినీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమాలన్నింటినీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వాటిని మార్క్సిజాన్ని కలగలిపి ముందుకు తీసుకుపోయినప్పుడే విజయవంతం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఖచ్చితంగా అంబేద్కరిజం మార్క్సిజం యొక్క అవసరం ఉంది. మార్క్సిజంతో పాటు అంబేద్కర్తో పాటు మార్క్సిజం ఇవి కలగలిపిపోయినప్పుడే మనం సక్సెస్ అవుతామని చెప్పి సెలవు తీసుకున్నాను. జై భీమ్, లాల్ సలాం.